నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత అయితే వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చాయో మనం చూసామైతే గతంలో ఎంతవరకు అధికారంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు మనం చూసామైతే ఎటు సైడ్ అధికారం ఉంటే అటు సైడ్ అయితే మొగ్గు చూపడం కామనే. అయితే ఇక్కడ మరి వైసీపీని నిర్వీర్యం చేయడానికి మరి కూటమి ప్రభుత్వం ఎవరైతే బయటకు వస్తున్న నేతల్ని పంచుకుంటున్నారా లేదా, అసలు పంచుకుంటే మరి వీళ్ళకి వచ్చే లాభం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ అసలు జనాలు వద్దనుకున్న పార్టీలాగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు జనాలు. అయితే దీనికి ముందు అందులో ఎంతమంది నేతలు ఉన్నారో మనకు తెలుసు. అయితే అధికారం ఎటు ఉంటే అటు సైడ్ మొగ్గు చూపడం వెరీ కామన్. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వీళ్ళని లోపలికి ఆహ్వానిస్తుందా లేదా, ఒకవేళ ఆహ్వానిస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి? మొత్తానికి అంటే గతంలో చూసినట్టయితే తెలుగుదేశం నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి డోర్స్ క్లోజ్ అన్నట్టుగా ఒక వార్త కూడా మనం విన్నాం. మరి వీళ్ళు ఇప్పుడు ఈ 3 పార్టీలు వీళ్ళని పంచుకుంటున్నాయా లేదా, అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఒకటి వాస్తవం అయితే మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం, ప్రతిరోజు వైసీపీ పార్టీ నుంచి కీలకమైన నాయకులు అవును ఏదో ఒక పార్టీలోకి చేరికల గురించి మన వార్తలు వింటూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీలోకో, జనసేన పార్టీలోకో, భారతీయ జనతా పార్టీలోకో. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? వైసీపీ పార్టీ నుంచి నాయకులు వలస అనేది కామన్. ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరిక కూడా కామన్గా జరిగిపోతూ ఉంది. అయితే ఈ జరుగుతున్న టైమింగ్ ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న మే 13 ఎన్నికకి ముందు పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల్లో వస్తున్న మార్పుని కనిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో 5 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన తర్వాత ఆయనతోటి అంటే ఆ పార్టీలో గుర్తింపు కలిగిన స్థాయిలో ఉన్న నాయకులే చాలామంది ఎన్నికలకు ముందే ఈ పార్టీలో ఫిరాయించారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోకి ఎక్కువగా ఫిరాయించడం జరిగింది. ఇటువంటి అంటే ఎన్నికలకు ముందు ఫిరాయించిన నేపథ్యాన్ని చూసాం. కానీ ఎన్నికలు జరిగి ఫలితాలు విడుదలయ్యి ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చి వైసీపీ ఘోర ఓటమి ఎదుర్కొన్న తర్వాత ఆ పదవీ బాధ్యతలు అధికార మార్పిడి జరిగిన తర్వాత కొత్తగా ఈ చేరికల ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ఈ పార్టీలు ఈ చేర్చుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరుగుతున్నదైతే వాస్తవమే. ఎందుకంటే నేను కూడా మొట్టమొదట కొంతమంది విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్లు, కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మొట్టమొదటిగా ఈ చేరికలు మొదలైనవి. నేను ఒక శాటిలైట్ ఛానల్ లైవ్లోనే చెప్పాను. నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో ఇప్పుడు ఈ చేరుతున్న వాళ్ళందరూ వైసీపీలో ఉన్నవాళ్లే. వాళ్ళు వైసీపీలో ఉండి వైసీపీ ఓటమిని నివారించలేకపోయారు. వాళ్ళు ఇవాళ మీ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మీ పార్టీలో ఎన్నికకు ముందు మీ పార్టీలో లేకున్నా మీకు ఇంతటి ఘన విజయం ప్రజలు కట్టబెట్టారు. కాబట్టి ఆ పార్టీలో ఉండి దాని ఓటమిని నివారించలేకపోయారు. ఈ పార్టీలో వాళ్ళు లేకున్నా మీకు విజయం దక్కింది. మీకు వీళ్ళ అవసరం ఏంటి? ప్రజలు మీకు అండగా నిలబడ్డారు. ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. ఆ ప్రజల కోణంలో మీరు రాజకీయం చేయండి. ఆ ప్రజలను నమ్మి రాజకీయం చేయండి. ఈ ఫిరాయింపుల సంస్కృతిని ప్రోత్సహించొద్దు అని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని చారిత్రక పరిణామాలను బట్టి కూడా మనం కొంత గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజకీయంగా సుదీర్ఘకాలం పార్టీలు నిర్వహిస్తా, సుదీర్ఘకాలంగా ఎన్నికలలో పోరాటం చేస్తూ, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులకి మనం చెప్తే కానీ తెలుసుకోలేరా అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనకైతే ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో వారు స్వయంగా వారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. వారి సోదరుడు నాగబాబు గారు నరసాపురంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క శాసనసభ్యుడు నెగ్గితే ఆ శాసనసభ్యుడు కూడా అధికార వైసీపీ పార్టీలో ఫిరాయించితే అసలు ఈ పార్టీ ఇక బతికి బట్టకడుతుందా అని చెప్పని రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించగలుగుతారా లేదా అని. కానీ 5 ఏళ్ళు గడిచేటప్పటికి ప్రజలు ఏ విధమైన ఆశీర్వాదం ఇచ్చారు? ఒకనాడు
ఆయన పోటీ చేసిన 2 స్థానాలను ఓడించిన అదే ప్రజలు 5 సంవత్సరాల తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ గారిని, అదే పార్టీని తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21కి నెగ్గించారు కదా. అవును సార్. తాము పోటీ చేసిన కూటమిని 175 స్థానాల్లో కూటమి పోటీ చేస్తే 164 స్థానాల్లో నెగ్గించారు కదా. మరి తాను పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో నెగ్గించారు కదా. 100% స్ట్రైక్ రేట్. ఒకరోజు 99% ఓటమి, ఇవాళ 100% విజయం. ప్రజలు ఆ రోజు వద్దనుకున్నారు, ఇవాళ కావాలి అనుకున్నారు. అంతమంది నిర్ణేతలు ఇక్కడ ప్రజలు. రైట్. కాబట్టి ఆ రోజు జనసేన పార్టీకి అంటే ఈ నాయకులు జనసేన పార్టీకి ఆ రోజు ఓటమి కలిగిలా, నాయకులు ఇవాళ జనసేన పార్టీని నెగ్గిలా. ఆ రోజు ఓడించింది ప్రజలు, ఇవాళ నెగ్గించింది ప్రజలు. నాయకులు నిమిత్త మాత్రులు అంతే. ప్రజలు ఒక నిర్ణయానికి వస్తే టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళు నెగ్గారు. రైట్. ప్రజలు ఒక నిర్ణయానికి వస్తే టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఓడారు. అటువంటప్పుడు ఈ నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారటం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారటం వల్ల, నాయకుల మార్పు చేర్పుల వల్ల పార్టీల బలాబలాల్లో పెద్దగా మార్పు చేర్పులు వస్తాయని చెప్పని నాకైతే నమ్మకం లేదు. నేను సుదీర్ఘకాలంగా చాలా ఎన్నికలు చూస్తున్నా. చాలా సీనియర్ నాయకులు అనుకున్న వాళ్ళు, సుదీర్ఘ నేపథ్యం ఉన్నవాళ్ళు, చాలాసార్లు చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు కూడా ప్రజలు ఒక్కసారి కాదు అనుకుంటే ఎన్నికల తీర్పులో బొక్కబార్లా పడిన వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు ఇవాళ వైసీపీ పార్టీ నుంచి వాళ్ళ అవసరాల రీత్యా వస్తున్నారు ఈరోజు. రైట్. ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది కాబట్టి ఈ వస్తున్న ప్రతి వాళ్ళని చేర్చుకోవాల్సిన నెస్టీ కూడా లేదు. ఎందుకంటే ఈ వస్తున్న వాళ్ళల్లో చాలా మంది మీద చాలా గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. రైట్. ఇక్కడ కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే వైసీపీ పార్టీకి కౌన్సిల్లో మెజార్టీ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా మనకు తెలుసు. ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేసి నేషనల్ మీడియా ముందు ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, హత్యలు, ఆత్మహత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసాలు చాలా దారుణంగా జరిగిపోతున్నాయి, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పరిపాలన పెట్టాలి అని చెప్పని ఢిల్లీకి వెళ్ళాడు. అదే సందర్భంలో ఎన్నికల ఫలితాలు రాగానే ఆయన కౌన్సిల్ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి, అసెంబ్లీలో మనకు బలం లేదు కానీ కౌన్సిల్లో మనకు బలం ఉంది, మీరే నా బలం బలగం, మీరు ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి అని చెప్పని వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే గతంలో 3 రాజధానుల నిర్ణయం ఆయన తీసుకున్నప్పుడు ఆ రోజు టీడీపీకి మెజార్టీ ఉండి కౌన్సిల్లో 3 రాజధానుల ప్రతిపాదనని తిరస్కరించింది కౌన్సిల్. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకి కౌన్సిల్లో ఉన్న మెజార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ బిజినెస్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే చేయలేదు కానీ భవిష్యత్తులో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆట సాగనివ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కౌన్సిల్లో నిర్వీర్యం చేయాలి. ఆ సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎమ్మెల్సీలు అధికార కూటమి వైపు వస్తే వాళ్ళని తీసుకోవడంలో తప్పులేదు, అవసరం ప్రభుత్వానికి. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విధ్వంసకర ఆలోచన చేసే నాయకుడు ప్రభుత్వ బిజినెస్ని ఖచ్చితంగా ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి కౌన్సిల్లో మెజార్టీ సాధించుకోవడం అనేది ప్రభుత్వానికి అవసరం రీత్యా కౌన్సిల్ సభ్యులు కనుక ఈ కూటమిలో చేరటానికి వస్తే వాళ్ళని తీసుకోవడంలో తప్పట్టాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో 3 రాజ్యసభ సభ్యులు వైసీపీతో విభేదించి బయటకు వచ్చారు. అందులో తెలుగుదేశం పార్టీలోకి 2 చేరటం, వాళ్ళు ఆ ఎంపీ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని మళ్ళీ తిరిగి పోటీ చేయించింది. ఇక్కడ కూడా ఒక కంపల్షనే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టి ఈ 42 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి. కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత అప్పటికి ఉన్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల్లో 4 రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు కూడా ఆయన టెన్యూర్ పూర్తయిపోయి ఆయన పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత
అసలు రాజ్యసభలో 2023 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. ఇటువంటి పరిస్థితిలో సాఫీగా తెలుగుదేశం ప్రతినిధి బృందాన్ని రాజ్యసభకు ఎంపిక జరగాలి అని అంటే 2026 దాకా ఆస్కారం లేదు. కాబట్టి వైసీపీ తోటి విభేదించి కొంతమంది మా పదవులకైనా సరే రాజీనామా చేసి వస్తాము అని చెప్పని ముందుకు వచ్చిన నేపథ్యంలో తన పార్టీ ప్రతినిధి బృందాన్ని రాజ్యసభలో నిలుపుకోవటం కూడా అవసరం. కాబట్టి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగస్వామి, ఎన్డీఏ ప్రభుత్వంలో అధికార భాగస్వామి, లోక్సభలో 16 మంది సభ్యులు ఉన్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభలో కూడా తన ప్రతినిధి బృందాన్ని ఉంచుకోవాలని అనుకుంటున్న సందర్భంలో ఆ పార్టీతో విభేదించి వాళ్ళు బయటకు వస్తున్నారు. కాబట్టి ఆ రాజీనామాను కూడా ఆహ్వానిద్దాం, కౌన్సిల్ రాజ్యసభ వరకు పరిగణలోకి తీసుకోవచ్చు. అంతేగాని కౌన్సిలర్లని, మేయర్లని, మున్సిపల్ చైర్మన్లని, మున్సిపల్ కార్పొరేటర్లని, ఎంపీపీలని, జెడ్పీటీసీలని, అలాగే మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల్ని వీళ్ళందరినీ తీసుకోవాల్సిన నెస్టీ లేదు. వాళ్ళు ఎన్నికలకు ముందు విభేదించి బయటకు వచ్చున్నట్టయితే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వచ్చి కూటమి విజయానికి దోహదం చేస్తున్నట్టయితే ఈరోజు వాళ్ళని పరిగణలోకి తీసుకునే అర్థం ఉంది. కానీ వాళ్ళు చివరి నిమిషం వరకు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, అత్యంత సంస్కారహీనపై విమర్శలు చేసిన అభ్యర్థులు ఉన్నారు, ఆర్థిక అరాచకాలకు పాల్పడిన అభ్యర్థులు ఉన్నారు, అడ్డగోలుగా మైనింగ్ వనరుల్ని దోచేసిన అభ్యర్థులు ఉన్నారు. నిన్నటి వరకు ఎన్నికలకు ముందు వరకు వాళ్ళ మీద విమర్శలు ఎక్కుపెట్టున్నారు, వాళ్ళ తప్పుల్ని ప్రస్తావించారు. వాళ్ళు ఈ విధమైన దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పని సూటిపోటి విమర్శలు ఎక్కుపెట్టారు వాళ్ళ మీద. ఇవాళ వాళ్ళని తీసుకుని ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఇక్కడ జనసేన పార్టీలో పొన్నూరు మాజీ శాసనసభ్యుడు, తర్వాత మన గుంటూరు పార్లమెంట్కి పోటీ చేసిన కిలార్ రోసయ్య జాయిన్ అవడం జరిగింది. ఇదే కిలార్ రోసయ్య పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్కి పాల్పడ్డాడు అని చెప్పని, గ్రావెల్ క్వారీకి పాల్పడ్డాడు అని చెప్పని, 2100 కోట్ల రూపాయల అక్రమ గ్రావెల్ తరలింపుకి బాధ్యుడు అని చెప్పని ఇవాళ పొన్నూరు శాసనసభ్యుడిగా ఎన్నికైన ధూళిపాల నరేంద్ర కుమార్ గారు చాలా తీవ్ర ఆరోపణలతోటి పోరాటం చేయడం జరిగింది ఆయన మీద. ఆయన తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా మైనింగ్ అధికారుల ముందు రుజువు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో నరేంద్ర గారి కారు కూడా బద్దలు కొట్టారు. నరేంద్ర గారితో పాటుగా ధర్నాలో పాల్గొన్న బండారు వంశీకృష్ణ అని చెప్పని తెలుగుత అధికార ప్రతినిధి, అతని చెయ్యి కూడా విరిగి రాడ్డేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మరి ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన నాయకుడు ఇవాళ ఎన్నికలకు ముందు తమ ప్రత్యర్థిగా పోటీ చేసి వాళ్ళ ఎన్నికలు పూర్తయి తాము అధికారంలోకి రాగానే ఇవాళ వచ్చి మళ్ళీ తమ కూటమి పార్టీలోనే చేరుంటే మరి అతని మీద పోరాటం చేసిన శ్రేణులు ఏమనుకోవాలి? కాబట్టి ఏంటంటే ఇక్కడ రీసెంట్గా విశాఖ డైరీకి సంబంధించి కిడారి ఆనంద్, అతను విశాఖపట్నంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అతనే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఓటమికి మిగిలిన జిల్లాలో ఉన్న వైసీపీ అభ్యర్థులు కూడా ఆర్థిక సహకారం అందించినట్టుగా మనం వార్తలు వింటూ వచ్చాం. అటువంటి కిడారి ఆనంద్కు సంబంధించిన విశాఖ డైరీలో చాలా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పని స్వయాన స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఆరోపణ చేసి దాని మీద ఒక సభా సంఘాన్ని నియమించి, సభా సంఘం రీసెంట్గా విశాఖ డైరీకి వెళ్ళి అక్కడ ఫైల్స్ రికార్డులన్నీ పరిశీలించి ఆ కన్సర్న్ అధికారులందరితోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మరి ఇంత విచారణ సభా సంఘం చేసిన తర్వాత ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీలో కిడారి ఆనంద్ వచ్చి జాయిన్ అయ్యాడు. మరి ఇప్పుడు అతను అక్రమాలు విచారణ జరుగుతాయా జరగవా? చాలా మంది అదే డౌట్ ఉంది సార్. ఎందుకంటే అందరూ బీజేపీలోకి వస్తే కేంద్రంలో ఉంది బీజేపీ కాబట్టి, ఒక నానుడు కూడా ఇక్కడ తెలంగాణలో ఏం మాట్లాడతారంటే బీజేపీలో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళ ఏదైతే అవినీతి పనులు చేశారో అవన్నీ క్లీన్ చిట్తో బయటకు వచ్చేస్తారని అని ఉంది. ఇప్పుడు మరి ప్రజలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉండబోతుంది సార్? ఆల్రెడీ ఒక డౌట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంత మేము వీళ్ళని వద్దనుకొని మేము వాళ్ళకి ఓట్లు వేయకుండా దూరం పెడితే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళ పార్టీలలో జాయిన్ చేసుకుంటాను. మరి ఏంటి ఇప్పుడు మేము వేసిన ఓటుకి అది విలువ లేదా అన్న స్థితికి వచ్చింది. మరి ఎలా సార్? 100% విమర్శ ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది అయితే వాస్తవం. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఆ నాయకులతో పోరాటం చేసిన కార్యకర్తలు మనోవేదన చెందుతూ ఉన్నారు. నిన్నటి వరకు వాళ్ళని ప్రత్యర్థులుగా భావించి మేము పోరాటం చేశాం, ఈరోజు వాళ్ళు వచ్చి మా నాయకులు సరసన కూర్చుంటా ఉన్నారు. మా పోరాటాలు వృధా అయిపోయాయి. వాళ్ళ ప్రజలు ఎన్డీఏ కూటమి మీద ఒక నమ్మకంతో గెలిపించినప్పుడు ఎన్డీఏ కూటమి అవసరం రీత్యా వీళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు, వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు.
స్వలాభం మొత్తం పూర్తిగా. స్వలాభంకు వాళ్ళ మీద ఉన్న కేసులో వాళ్ళ అక్రమాలు వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవటానికో వాళ్ళు చేసిన అరాచకాలు బయటకు పడకుండా ఉండటం కోసం దేనికో వాళ్ళ స్వార్థం కోసం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు సుస్థిరం కాదనో ఈ విధమైన ఎత్తుగడలు వాళ్ళు వేసుకుంటున్నారు. అటువంటప్పుడు పార్టీలుగా ఎన్డీఏ కూటమి పక్షాలుగా వీళ్ళెందుకు ఎంటర్టైన్ చేయాలి అని చెప్పనే భావన అయితే చర్చనీయాంశంగా మారుతుంది అనేది వాస్తవం. ఇక్కడ ఇంకొక చర్చ నడుస్తుంది అని అంటే ఈ నాయకుల్ని ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏదో ఒక పార్టీలో కనుక చేర్చుకోకుండా ఉంటే ఈ నాయకులందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరతారు. అంటే వైసీపీలో అయితే కొనసాగడం కష్టం. ఇంకా వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ బలపడటం అనేది నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. అంటే ఇది స్పెక్యులేషన్, జనాల్లో జరుగుతున్న చర్చ. కన్ఫర్మ్డ్గా నరేంద్ర మోడీ గారు నీకు చెప్పారంటే నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ప్రజల్లో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ బలపడటం అనేది నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. అందువల్ల నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని బలపడనివ్వకుండా మీ 3 పార్టీలు ఏదో ఒక పార్టీలో మీరు అకామిడేట్ చేసుకుంటూ ఉండండి. వైసీపీ నిర్వీర్యం అవటంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా బలపడకూడదు అని చెప్పని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇవాళ ఈ 3 పార్టీలు సమన్వయంతో ఏదో ఒక పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఏమొస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జగ్గేపేట నియోజకవర్గం, అక్కడ 2014లో శ్రీరామ్ తాతయ్య గారు గెలిచారు సామ్నేని ఉదయభాను గారి మీద. 2019లో శ్రీరామ్ తాతయ్య గారి మీద సామ్నేని ఉదయభాను గారు గెలిచారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి శ్రీరామ్ తాతయ్య గారు సామ్నేని ఉదయభాను గారి మీద గెలిచారు. ఇప్పుడు అదే సామ్నేని ఉదయభాను గారు జనసేన పార్టీ. మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలుగా ఉన్న నేపథ్యంలో రేపు రాబోయే 2029 ఎన్నికల్లో ఏ పార్టీ నాయకుడికి ప్రాధాన్యత ఇస్తారు అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి పక్షాల నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి ఇంకొక 50 అసెంబ్లీ నియోజకవర్గాలు అదనంగా పెరుగుతాయి. అదనంగా పెరిగినప్పుడు ఈ కొత్తగా వచ్చిన నాయకుల్ని ఆ నియోజకవర్గాల్లో అకామిడేట్ చేస్తామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో యువతరం ఏం మాట్లాడుతున్నారు అంటే దశాబ్దాల తరబడి ఇదే నాయకుల్ని కొనసాగించాలా, కొత్త తరానికి అవకాశాలు ఇవ్వరా, పదే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని వీళ్ళనే రాబోయే ఎన్నికలకి ఆపై ఎన్నికలకు కూడా వీళ్ళనే రిజర్వ్ చేసి పెడతారా? 1978లో చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారు లాంటి యువతరానికి అవకాశం కల్పిబట్టి కదా ఇవాళ దశాబ్దాల తరబడి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగలుగుతూ ఉన్నారు. 1983లో ఎన్టీ రామారావు గారు ఒక కొత్త తరానికి ఆస్కారం కలిగిబట్టి కదా ఇవాళ ఇంత బలమైన నాయకత్వం రాష్ట్రంలో ఎమర్జ్ అయింది. మరొక ప్రయోగం 1994లో కూడా చేశారు కదా కొత్త తరానికి అవకాశం కల్పిస్తూ. ఇవాళ 2024లో ఎంపిక కాబడ్డ మంత్రివర్గంలో కూడా 17 మంది మొట్టమొదటిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు, అందులో 10 మంది మొట్టమొదటిగా శాసనసభకు ఎన్నికైన వాళ్ళకి అవకాశం కల్పించారు మంత్రులుగా. మరి ఒక కొత్త జనరేషన్ రాబోయే 20-30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో మనగలిగే కొత్త తరానికి అవకాశం కల్పించే ప్రయత్నం జరగాలి తప్ప మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఓడిపోయిన ఇదే అవుట్డేటెడ్ వాళ్ళనే మళ్ళీ ఎన్నికల్లో కూడా కొనసాగించాల్సిన అవసరం ఏంటి అనేది రాజకీయ పక్షాల్లో ఆశలతో పనిచేస్తూ ఉన్న యువతరం ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం కూడా చాలా సీరియస్ అంశం. ఇవాళ కళ్ళ ముందు కొత్తగా పదవి బాధ్యతలు చేజిక్కించుకొని సమర్థంగా పనిచేస్తున్న యువతరం ప్రతినిధులు మంత్రివర్గంలో కనిపిస్తూ ఉన్నారు. 17 మంది మొట్టమొదటిగా మంత్రులుగా బాధ్యతలు దక్కించుకున్నారు. 10 మంది మొట్టమొదటిగా శాసనసభకి ఎన్నికే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ఎన్నికయ్యారు. మరి ఇటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసు, నారా లోకేష్, వీళ్ళంతా యంగ్స్టర్స్ మొట్టమొదటిసారి శాసనసభకి ఎన్నికే మంత్రులుగా అవకాశాలు దక్కించుకున్నారు. మరి కొత్త జనరేషను యువతకి భవిష్యత్తులో కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఎక్కడో దగ్గర ఆ మార్పు బిగిన్ కావాలి కదా. ఆ కొత్త జనరేషన్కి ఆ మార్గం సుగమం చేస్తూ యువతకు అవకాశం కల్పిస్తామని ప్రతి ఎన్నికల్లో ఒక స్లోగన్గా ఎన్నికలకు ముందు అది వినిపిస్తూ ఉన్నారు కదా. ఆచరణపూర్వకంగా కూడా అమల్లోకి రావాలి అని అంటే ఫ్రెష్ బ్లడ్, కొత్త తరం,
సమాజం పట్ల బాధ్యతతోటి కొత్త తరం అంటే ఏమవుతుందంటే సహజంగానే నాయకుల పిల్లలు ఒక పెద్ద కార్పొరేట్ వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళే వస్తున్నారు తప్ప ప్రజలతోటి మమేకమై ఉండి సమాజం పట్ల అవగాహన ఉండి ప్రజా సమస్యల పట్ల పోరాడగలిగి స్పందించగలిగి కమ్యూనికేట్ చేయగలిగే అంటే విషయ పరిజ్ఞానం వాగ్దాటితో కూడి పోరాటతత్వం ప్రదర్శించగలిగి అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీల పట్ల లాయల్టీ ఉండే నాయకులకు అవకాశం ఇవ్వాలనేది ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తున్న డిమాండ్. కానీ ఇప్పుడు లాయల్టీ అనేది ఎక్కడ ఉంది సార్? ఏ పార్టీలో నాయకులలో కొంతమంది మాత్రమే ఉన్నారు, ఇంకొంతమంది నిజంగా ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ స్వలాభాల కోసం పక్క పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఇంకా కాబట్టి వీటన్నింటి పరిగణలోకి తీసుకొని ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా ఈ వలస పక్షులని ప్రోత్సహించడం కన్నా కొత్త వాళ్ళని సొంత మనుషుల్ని సామర్థ్యం ప్రాతిపదికగా లాయల్టీ ప్రాతిపదికగా అంటే రాజకీయాల్లో అవకాశం కల్పిస్తే ఎవరైనా రుజువు చేసుకోగలుగుతారనేది చాలా సందర్భాల్లో చాలామంది నాయకుల విషయంలో రుజువైన నేపథ్యంలో ఆ దిశగా అడుగులేస్తారని ఆశిద్దాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.